మంచిది. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు. అలాగే లైవ్లో వీక్షిస్తున్న వారికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది. లైవ్లో వీక్షిస్తున్న వాళ్ళు ఒక విషయం గమనించండి. ఈరోజు ఓన్లీ ఆడియో అలాగే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మాత్రమే మీకు కనబడుతూ ఉంటుంది. వాక్యాలు చూస్తూ దానిపైన దృష్టి నిలపడానికి ప్రయత్నం చేయండి. సరే, చిన్న ప్రార్థన చేసుకొని గత వారం నేర్చుకున్న విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ ఈనాటి వాక్య భాగాన్ని ధ్యానిద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు స్తోత్రాలు. దేవా, గడిచిన కాలమంతా మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంతవరకు సహాయం చేసి నడిపించారు. వాక్య భాగాన్ని విత్తబోతూ ఉండగా సహాయం చేయండి. మీ ఆత్మని ఇవ్వండి. వింటున్న వారి హృదయాలు తెరిచి వారి హృదయాలలో వాక్యాన్ని ఫలభరితంగా మార్చి మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 12-13 అధ్యాయాలు అపోస్తుల కార్యంలో మనం నేర్చుకుంది ఏంటంటే, అయ్యలారా మీరు ఎందుకు ఇలాగూ చేయుచున్నారు. 15వ అధ్యాయంలో మోయలేని కాడిని మెడ మీద పెట్టి దేవుణ్ణి శోధించేవారు ఉన్నారు అని అపోస్తుల కార్యం 15వ అధ్యాయం నుంచి నేర్చుకుంటూ వచ్చాం. ముఖ్యమైన విషయాలు ఏంటంటే, సేవకులందరూ కూడా వాక్యాన్ని అనుసరించి ఐక్యతగా ఉంటే అక్కడ ఆశీర్వాదము, శాశ్వతమైన జీవం ఉంటుందని వాక్యాధారాలతో చూసాం. అలాగే రెండవ మాట, వాక్యం తెలియని వారు ప్రతి విషయాన్ని వాక్యానుసారంగా పరీక్షించి సత్యాన్ని అంగీకరించాలి. అలా చేయకపోతే తమ దుష్ప్రవర్తన ఫలితముగా హాని అనుభవిస్తూ తాము చేయు నాశనంతోనే తామే నాశనమైపోతారని మనం గత వారం నేర్చుకుంటూ వచ్చాం. అలాగే మూడవ విషయం ఏంటి, మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టేవారు ఉన్నారు, వాళ్ళు అలా చేసేవాళ్ళు దేవుణ్ణి శోధించేవారిగా ఉన్నారు అని నేర్చుకుంటూ వచ్చాం. చివరిగా క్రైస్తవులు నడవలసినటువంటి దేవుని ఆజ్ఞలు ఏంటి అనే వాటి గురించి మనం నేర్చుకుంటూ వచ్చాం. రైట్, ఈరోజు మనం అపోస్తుల కార్యం 16వ అధ్యాయాన్ని ధ్యానించబోతున్నాం. ప్రతి ఒక్కరూ అపోస్తుల కార్యం 16వ అధ్యాయాన్ని తీసిపెట్టండి. మొదటి వచనం నుంచి చదువుకుందాం. పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చెను. అక్కడ తిమోతి అనే ఒక శిష్యుడు నేను, అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లుస్త్రలోను ఈకొనియలోను ఉన్న సహోదరుల్లో మంచి పేరు పొందినవాడు. అతడు తనతో కూడా బయలుదేరి రావాలనని పౌలు కోరి, అతని తండ్రి గ్రీసు దేశస్థుడని ఆ ప్రదేశంలోని యూదులందరికీ తెలియను గనుక వారిని బట్టి అతన్ని తీసుకుని సున్నతి చేయించెను. వారు ఆయా పట్టణముల ద్వారా వెళుచు యెరూషలేములో ఉన్న అపోస్తులను పెద్దలను నిర్ణయించినటువంటి విధులను గైకొనుటకు వాటిని వారికి అప్పగించిరి. గనుక సంఘములు విశ్వాసముందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. ఈ మాటలు మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, ఆ ప్రాంతంలో తిమోతి అనేటటువంటి ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి ఎవరట? గ్రీసు దేశస్థుడు. గ్రీసు దేశస్థులు అంటే అన్యులు, దేవుణ్ణి ఎరగని వారు అని అర్థం. ఇశ్రాయేలు ప్రజలంటే దేవుని ప్రజలు, మిగిలిన ప్రాంతాల్లో ఉన్నవారందరూ కూడా అన్యులు అంటే యెహోవాను ఎరగని వారు అని అర్థం. ఇశ్రాయేలీలు కాదు, యూదులు కాదు. కాబట్టి ఇశ్రాయేలీలు యూదులను అసలు వివాహమే చేసుకోకూడదు. కానీ అలాంటి ఒక వివాహం జరిగిన తర్వాత ఈ తిమోతి అనేటటువంటి వ్యక్తి జన్మించాడు. అయితే వారి కుటుంబంలో ఉన్నవారు యేసుక్రీస్తును అంగీకరించినవారు. అంత మాత్రమే కాదు, తిమోతి చాలా విశ్వాసపరుడు, అందరి ఎదుట మంచి సాక్ష్యం పొందినవాడు. కాబట్టి పౌలు ఏం చేశాడంట, తిమోతిని తీసుకొని సున్నతి చేయించను. ఈ మాట చాలా ప్రత్యేకంగా కనిపించట్లేదా? పోయిన వారం 15వ అధ్యాయంలో వారి మధ్య గొడవ జరిగింది. ఏ విషయంలో? సున్నతి పొందాలి అని మిగతా వాళ్ళు చెప్పినప్పుడు సున్నతి అనేది మనకు సంబంధించింది కాదు, సున్నతి పొందాల్సిన అవసరం లేదు అని పౌలు వారితో వాదించి యెరూషలేము పెద్దల దగ్గరికి వెళ్ళి వారితో మాట్లాడి ఒక నిర్ణయానికి వచ్చి ఒక లేఖ రాసినట్లుగా మనం గత వారం నేర్చుకున్నాం. ఇంతే కదా మనం నేర్చుకుంది. అందరూ జాగ్రత్తగా వినండి. అందరూ మన వాళ్ళే, అందరిని ఎప్పుడు చూస్తూనే ఉన్నాం. వాళ్ళ మొహాలు చూడమాకండి. నన్ను అప్పుడప్పుడు చూస్తుంటారు, నన్ను చూస్తుండండి. హల్లెలూయా. నన్ను చూస్తే మీకు వాక్యం అర్థమవుద్ది. అటు ఇటు దిక్కులు చూసినా, పైకి చూసినా, ఎక్కడో ఆలోచించినా మీకు చెప్పే వాటిలో అర్థం కావు. గత వారం మనం నేర్చుకున్న విషయంలో పౌలు సున్నతి చేయించాల్సిన అవసరం లేదని మాట్లాడినవాడు ఈ రోజున తిమోతిని తీసుకుని వెళ్ళి సున్నతి చేయించినట్లుగా
మనం చూస్తున్నాం. కొన్ని మాటలు గమనిద్దాం దీని గురించి. అపోస్తుల కార్యములోనే 15వ అధ్యాయంలో మనం చూసాం. ఏమని చూసాం? కొందరు యూదయ నుండి వచ్చి మీరు మోషే నియమించిన ఆచారం చొప్పున సున్నతి పొందితే కానీ రక్షణ పొందలేరని బోధించారు. అప్పుడు వీరికి వాదం జరిగింది. 5వ వచనంలో ఏముంది? పరిసయ్యుల తెగలో విశ్వాసులైన కొందరు లేచి అన్యజనులకు సున్నతి చేయింపవలననియు మోషే ధర్మశాస్త్రము గైకొనుడని వారికి ఆజ్ఞాపించాలని చెప్పారు. గమనిస్తున్నారా? సున్నతి అనేది ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి విషయం. కానీ యేసుక్రీస్తును విశ్వసించిన తర్వాత కూడా సున్నతి చేయించుకోవాలని వారి మధ్య గొడవలు జరుగుతూ ఉంటే అప్పుడు వ్యతిరేకించినటువంటి పౌలు ఇప్పుడు తిమోతికి తనంతర తానే సున్నతి చేయించినట్లుగా మనం చూస్తున్నాం. మరొక మాట పౌలు చెప్పినటువంటి మాట గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనంలో ఏముండిద్దంటే, సున్నతి పొందుట యందేమీ లేదు, పొందకపోవుట యందేమీ లేదు. ఆ మాట చెప్తూనే మరలా తిమోతికి సున్నతి చేయించాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది అంటే, అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఎవరట? యూదులు. వారికి స్పష్టంగా తెలుసు తిమోతి అనే వ్యక్తి నిబంధనలో లేడు. హల్లెలూయా. ధర్మశాస్త్ర నిబంధనలో ఎవరైనా ఉండాలి అంటే వారు ఖచ్చితంగా శిశువు జన్మించిన తర్వాత 8వ రోజున సున్నతి చేయించుకోవాలి. యేసుక్రీస్తు జన్మించిన తర్వాత 8వ రోజున ఆయనకి ఏం చేశారు? సున్నతి చేశారు. ఈ విషయాలన్నీ మనం గత దినాల్లో మనం నేర్చుకుంటూ వచ్చిన విషయాలే. కానీ ఇంతవరకు తిమోతికి సున్నతి అనేది జరగలేదు కాబట్టి యూదులందరూ కూడా అతన్ని వ్యతిరేకిస్తారేమో అనే ఉద్దేశంతో మాత్రమే సున్నతి చేయించాడు తప్ప సున్నతిలో ఎలాంటి రక్షణ లేదు. ఇక్కడ ఒక మాట చూడండి. గత వారంలో మనం నేర్చుకున్నాం 10వ అధ్యాయంలో కొర్నేలి అనేటటువంటి ఒక అన్యుడు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవదూత వచ్చి మాట్లాడాడని ఆ వారం నేర్చుకున్నాం. గుర్తుందా అందరికీ? ఆ అధ్యాయంలో 28వ వచనాన్ని ఒకసారి చదవండి. అపోస్తుల కార్యంలో 10వ అధ్యాయం 28. అప్పుడు అతడు అన్యజాతి వానితో సహవాసము చేయుటైనను అట్టి వానిని ముట్టుకొనుటైనను యూదునికి ధర్మము కాదు అని పేతురు మాట్లాడుతున్నాడు. వాళ్ళు అన్యులైన వాళ్ళని పట్టుకోరు, వాళ్ళతో అసలు మాట్లాడరు. ఇప్పుడు తిమోతి ఎవరు? ధర్మశాస్త్రం అనుసరించే వారి దృష్టిలో తిమోతి ఏమవుతాడు? అన్యుడు అవుతాడు. యూదుడు ఎవడు? ఇశ్రాయేలీయుడు ఎవడు? కాబట్టి వారి ప్రకారం అక్కడ ఉన్న వారి నిమిత్తం పౌలు ఏం చేశాడట? తిమోతిని తీసుకుని వెళ్ళి సున్నతి చేయించాడు. ఇప్పుడు ఇశ్రాయేలు దృష్టిలో సున్నతి చేయించుకున్న వాళ్ళందరూ దేనికి సంబంధించిన వాళ్ళు? ధర్మశాస్త్రానికి సంబంధించిన వాళ్ళు, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేవారు. ఇంత మాత్రమే కాదు, మరొక విషయంలో కూడా పౌలు ఇలాగా చేశాడు. చూడండి, ఆ మాట మనం చదువుదాం. మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 19 నుంచి 22 వచనాల్లో ఆయన గురించి ఒక పరిపూర్ణమైన వివరణ ఇచ్చాడు. చూడండి, నేను అందరి విషయము స్వతంత్రుడై ఉన్నను, ఎక్కువ మందిని సంపాదించుకున్నటకై అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకున్నాను. యూదులకు యూదుని వలె ధర్మశాస్త్రానికి నేను లోబడిన వాడును కాకపోయినను ధర్మశాస్త్రానికి లోబడిన వాని వలె ఉన్నాను. యూదులకు యూదుని వలె ఉన్నాను. ధర్మశాస్త్రం లేని వారికి ధర్మశాస్త్రం లేని వారి వలె ఉన్నాను. బలహీనులకు బలహీనుడై ఉన్నాను. ఈ విధంగా ఏ విధంగానైనా నేను కొంతమందిని రక్షించాలనే ఉద్దేశంతోనే ఈ పనులన్నీ చేస్తున్నాను అని పౌలు మాట్లాడడాన్ని మనం స్పష్టంగా చూస్తున్నాం. ఇప్పుడు సున్నతి అవసరం లేదు అని చెప్పాడు, కానీ అక్కడున్న పరిస్థితులను బట్టి కొంతమందిని రక్షించడం కోసం ఆ పని చేయాల్సి వచ్చింది. ఇంకొక పని ఏంటి ఆయన చేసిన పని? ఇప్పుడు చూపిస్తా చూడండి. ఆయన ఇంకొక పని చేశాడు. అపోస్తుల కార్యం 18 ముందు వారాల్లో మనం నేర్చుకుంటాం. అయితే ఒకసారి గమనిద్దాం. 18 అపోస్తుల కార్యం. తనకు బ్రొక్కుబడి ఉన్నందున కెంక్రేయలో తల వెంట్రుకలు కత్తిరించుకును. తల వెంట్రుకలు కత్తిరించుకునేటటువంటి ఆచారం కొత్త నిబంధనకు ఉందా? లేదు. పాత నిబంధనలో ఈ ఆచారం ఉంది. వాళ్ళు మొక్కుబడి చేసుకొని జుట్టు పెంచుకొని ఆ జుట్టుని ఇచ్చేవాళ్ళు, కత్తిరించుకునేవాళ్ళు, లేకపోతే క్షౌరం చేయించుకునేవాళ్ళు. ఈ ఆచారాన్ని పౌలు అవలంబించాడు. దేనికో మనకి ఇంకొక మాట చదివితే అర్థమైంది. అపోస్తుల కార్యం 21:22 నుంచి 24 వరకు చదవండి. అపోస్తుల కార్యం 21వ అధ్యాయం 22 నుంచి 24 వచనాలు. కావున మనమేమి చేయుదుము? నీవు వచ్చిన సంగతి వారు తప్పక విందురు. ఎవరు తప్పక విందురు? అక్కడ ఉన్నటువంటి ధర్మశాస్త్రాన్ని ఎరిగినటువంటి శాస్త్రులు, పరిసయ్యులు, ఇశ్రాయేలులు, యూదులు, వీళ్ళందరూ కూడా పౌలు వచ్చాడని తెలుసుకుంటారు. కానీ వాళ్ళ దృష్టిలో పౌలు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా బోధిస్తున్నాడనే ఆలోచన ఉంది. కాబట్టి ఇక్కడ ఆ సహోదరులు ఏం చెప్తున్నారు చూడండి. కాబట్టి మేము నీకు చెప్పినట్టుగా నువ్వు చెయ్యి,
మొక్కుబడి ఉన్న 4 మనుషులు మా యొద్దున్నారు. నీవు వారిని వెంట పెట్టుకొని పోయి వారితో కూడా శుద్ధి చేసుకొని వారు తలక్షౌరము చేయించుకున్నటకు వారికి అయ్యడి తగులుబడి పెట్టుకొనుము. అప్పుడు నిన్ను గూర్చి తాము వినిన వర్తమానము నిజము కాదనియు నీవును ధర్మశాస్త్రము గైకొని యథావిధిగా నడుచుకొనుచున్నావనియు తెలుసుకుందురు. హల్లెలూయా. ఇక్కడ తప్పుగా అర్థం చేసుకోవడానికి ఎలాంటి ఆలోచన లేదండి. జాగ్రత్తగా గమనించండి. ఏదైతే అందులో ఏమీ లేదు అని చెప్పిన వ్యక్తే తిమోతికి సున్నతి ఎందుకు చేయించాడంటే, అక్కడ ఉన్నటువంటి ధర్మశాస్త్రాన్ని ఉపదేశించే వాళ్ళు కావచ్చు, యూదులు కావచ్చు, ఇశ్రాయేలీయులు కావచ్చు, వీళ్ళందరూ కూడా పౌలు చెప్తున్నటువంటి సువార్త సత్యము అని నమ్మాలంటే పౌలు ముందు ధర్మశాస్త్రానుసారంగా నడుస్తున్నాడు అని వాళ్ళు నిర్ధారించుకోవాలి. కాబట్టి ఆయన ఇలాంటి పని చేయాల్సి వచ్చింది. హల్లెలూయా. కానీ ఈ కాలంలో మనకి సున్నతికి కానీ ధర్మశాస్త్ర సంబంధమైన ఆచార సంబంధమైన విషయాలకు కానీ మనకి ఎలాంటి సంబంధము లేదు. ఎందుకంటే ధర్మశాస్త్ర సంబంధమైన నియమాల నుంచి మనము విమోచించబడ్డాము. మనము ఇప్పుడు స్వతంత్రులము. సరే, కొంచెం ముందుకు వెళ్దాం. చదవండి. మరలా మనం 16వ అధ్యాయంలోకి వెళ్తున్నాం. మనం వివరణ చేసుకుంటూ మరలా అదే అధ్యాయాన్ని ధ్యానిస్తాం. మీరేం చేయాలి? అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం దగ్గర మీ బైబిల్లో దారం ఉంటుంది, ఆ దారం పెట్టేసుకోండి. ఇంకేదైనా రెఫరెన్స్ చెప్పినప్పుడు బయటికి వెళ్ళి ఆ రెఫరెన్స్ చూడండి, తర్వాత మరలా ఆ దారం దగ్గరికి వచ్చేయండి. ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున కొన్ని ప్రాంతాలకు వెళ్ళారు. తర్వాత బేతనియకు వెళ్ళుటకు ప్రయత్నం చేశారు, కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అంతటా వారు మాసిదోనియను దాటిపోయి త్రోయకు వచ్చిరి. అట్లా ఈ విధంగా వీళ్ళందరూ కూడా ఆ ప్రాంతాలన్నీ దాటుకుంటూ కొన్ని ప్రాంతాల్లో దేవుని సువార్త ప్రకటించకూడదని పరిశుద్ధాత్మ దేవుడు వారిని ప్రేరేపించాడు, అడ్డగించాడు. అంత మాత్రమే కాదు, వారు ఒక ప్రాంతంలో సువార్త చెప్పాలని అనుకుంటే ఆ ప్రాంతంలో సువార్త చెప్పకూడదని యేసు యొక్క ఆత్మ వారిని అడ్డగించింది అని మనం చదువుతా ఉన్నాం. ఇక్కడ జాగ్రత్తగా పరిశీలన చేయండి. వినుట వలన ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. వినుట దేవుని వాక్యం వలన కలుగుతుంది. విశ్వాసము ద్వారా తప్ప ఎవడు కూడా రక్షించబడటానికి అవకాశం లేదు. ఇప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ రక్షించబడాలి అని దేవుడు కోరుకుంటే ఆ ప్రాంతంలో ఎందుకు వాక్యం ప్రకటించొద్దని దేవుడు ఆపాడు? ఇది కొంతమంది తప్పుగా ఆలోచన చేస్తారు. దేవుడు చూసావా పక్షపాతి, కొంతమందికే సువార్త చెప్పనిచ్చాడు, కొన్ని ప్రాంతాల్లో చెప్పనివ్వలేదు అని కొంతమంది అనుకుంటారు. కానీ అక్కడ అవకాశం లేనే లేదు. ఎందుకో తెలుసా? ఇప్పుడు మీకు ఒక చిన్న విషయం చెప్తా. మీరు ఇక్కడ నుంచి ఊళ్ళోకి వెళ్ళాలంటే ఈ దారిలో వెళ్ళాలి కదా, మధ్యలో పెద్ద వాగుంది, అవునా? బాగా వర్షం పడి పైనుంచి వరద వచ్చి ఈ వాగు బాగా బాగుతుంది. చూడడానికి కొద్దిగా కనపడినా దిగినోళ్ళు దిగినట్టు కొట్టుకొని పోతున్నారు. అప్పుడు ఒకవేళ ఆ విషయం నాకు తెలిసింది, ఆ దారిలో మీరు వెళ్తున్నారు, నేనేం చెప్తాను కదా, ఈ దారిలో వెళ్ళమాకండి, ఇది సురక్షితం కాదు, ఒక 2 రోజులు ఆగితే ఈ వరద తగ్గిపోద్ది, అప్పుడు మీరు వెళ్ళొచ్చు. ఇక్కడ ఏమైనా స్వార్థం ఉందా? యేసుక్రీస్తు కూడా అదే ఆలోచన చేసి ఆ ప్రాంతంలో సువార్త ప్రకటించడానికి వారు వెళ్తే ఒకవేళ వారికి ఆటంకం కలుగుతుందేమో, అంగీకరించే వాళ్ళు అప్పటికీ సిద్ధంగా లేరేమో అనే ఉద్దేశంతో, అదంతా దేవునికి తెలుసు కాబట్టి మనకు తెలుసా? మనకు తెలియదు. కానీ దేవుడు వారిని అప్పుడు అనుమతించలా. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళారు, అక్కడ సువార్త చేశారు, అక్కడ ఉన్న వారికి దేవుని వాక్యాన్ని ప్రకటించి రక్షణను వారికి తెలియజేశారు. హల్లెలూయా. కాబట్టి దేవుడు పక్షపాతి ఎంత మాత్రం కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా సువార్త ప్రకటించడానికి దేవుడు అనుమతి ఇచ్చాడు. అందుకే అంటాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. వాళ్ళు వీళ్ళు, ఆ కులం ఈ కులం, ఆ ఊరు ఈ ఊరు, ఏం తేడా లేదు, అందరికీ సువార్త ప్రకటించవచ్చు, అందరికీ సువార్త ప్రకటించమని దేవుడు చెప్పాడు. ఇక్కడ ఒక విషయాన్ని చెప్తాను మీకు. సువార్త ప్రకటించడాన్ని తప్పుగా అర్థం చేసుకునే వారికి ఒక మాట చెప్తాను. ఇది మత మార్పిడి కాదు అని మీకు గత శుక్రవారం రోజు బాప్తిసం గురించి చెప్తూ నేను చెప్పాను, అవునా కదా? బాప్తిసం తీసుకోవడం అంటే ఏంటి చెప్పండి? బాప్తిసం తీసుకోవడం అంటే మన పాపంలో నుంచి మనము విమోచించబట్టం, అంతకంటే ఏం లేదు. మీరు కులము మతము ఏది మారాల్సిన పని లేదు. మీ విధానం మారిద్ది, మీ పద్ధతి మారిద్ది, మీ నడవడిక మారిద్ది, మీ మాట, మీ తలంపులు, మీ ఆలోచనలు మొత్తం మారిపోతాయి. మీరు పరిశుద్ధులుగా మార్చబడతారు, పరిశుద్ధంగా నడుస్తారు. మీకు సంఘంలో ఏమంటారు, ఈ ఏరియాలో మీ చుట్టుపక్కల ప్రాంతంలో ఒక మంచి వ్యక్తి అనేటటువంటి ఒక మంచి పేరు వస్తుంది. ఎందుకంటే మీ నడవడిక మారిపోద్ది కాబట్టి. ఇంతవరకు మంచి పేరు లేకపోవచ్చు,
వాళ్ళ మీద వీళ్ళ మీద సాడీలు చెప్తామని ఉండొచ్చు, బూతులు తిడతామని ఉండొచ్చు, ఇంకోటి వగేరా వగేరా. కానీ యేసుక్రీస్తుని నమ్మిన తర్వాత మనం శుభ్రంగా పాపాన్ని విడిచిపెడతాం, పరిశుద్ధత పొందుతాం. కాబట్టి ఇక మీదట పాపం చెయ్యం. కాబట్టి మనకు సంఘంలో మంచి పేరు మనము సంపాదించుకుంటాం. అంత మాత్రమే కాదు, దేవుని దృష్టిలో పరిశుద్ధులుగా మార్చబడి పరలోకానికి వారసులు అవుతాం. హల్లెలూయా. కాబట్టి దేవుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మాత్రమే ఆ ప్రాంతానికి వెళ్ళొద్దని చెప్పాడు తప్ప ఎలాంటి పక్షపాతం ఆయన చూపించలేదు. తర్వాత మీరు 11వ వచనంలోకి వెళ్తే, కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సముద్రకేకును మర్నాడు నేపోలికిని అక్కడ నుండి ఫిలిప్పీకిని వచ్చాము. మాసిదోనియా దేశంలో ఆ ప్రాంతాలకు అది ముఖ్య పట్టణం. మేము కొన్ని దినములు ఆ పట్టణంలో ఉన్నాం. ఇప్పుడు వీళ్ళు ఎక్కడ ఉన్నారట? ఫిలిప్పీలో ఉన్నారు. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక కూడా ఉంది, చూసారా? ఇప్పుడు వీళ్ళు ఫిలిప్పీలో ఎక్కడైతే ఉన్నారో అక్కడ సంఘాన్ని స్థాపించారో ఆ సంఘానికే తర్వాత పౌలు గారు పత్రిక రాశాడు. సరే, మీకు కొంచెం ముందుకు వెళ్దాం. చూడండి, విశ్రాంతి దినం వచ్చింది, గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. ఇక్కడ చూడండి, ఏం పేరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ లూదియా అనేటటువంటి దైవభక్తి గల ఒక స్త్రీ ఉంది. ఆమె ఊదారంగు పొడి అమ్మి తొయితేరా పట్టణస్తురాలు. చూడండి, వాక్యం అక్కడ పౌలు శీలలు ప్రకటిస్తూ ఉన్నప్పుడు ప్రభు ఆమె హృదయము తెరచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తీసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మును బలవంతము చేసెను. హల్లెలూయా. ఇక్కడ కొన్ని మాటలు జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. దేవుని వాక్యాన్ని ప్రకటించమని ప్రపంచంలోకి ఆయన శిష్యుని పంపించాడు. అనేక ప్రాంతాల్లో సువార్త ప్రకటన జరుగుతూ ఉంది. ఈ ప్రాంతంలో కూడా సువార్త ప్రకటన జరుగుతూ ఉంది. అందరికీ వాక్యం వినబడుతుంది. ఈ రోజున వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కళ్ళు రేపు సమాధానం చెప్పాలి. వింటున్నారు ఈ మాట? మేము క్రైస్తవులం కాదు, మాకు సంబంధం లేదు అంటారేమో. చనిపోయిన తర్వాత మీకు కనపడే లోకం ఒకటే. అది ఏ లోకం? పరలోకం. మీరు అనుకునే స్వర్గం ఎక్కడా లేదు. మీరు అనుకునే రంభ, ఓరోసి, మేనకలు డ్యాన్స్ చేస్తూ ఎక్కడో లేరు. అర్థమైందా మీకు? రంభ ఎవరు? ఓరోసి, మేనక. మీ భర్తలతోటి జాగ్రత్త. అట్లాంటి లోకాలకు వెళ్తే రంభ, ఓరోసి, మేనకలు ఉంటారంటే జాగ్రత్త. ఇలాంటి కథలు ఎట్లా నమ్ముతారో నాకు అర్థం కాదు, కానీ భయంకరమైన కథలు. మరొక గ్రంథం ఏం చెప్తుందంటే అక్కడ 71 మంది కన్యకులు ఉంటారంట వీళ్ళ కోసం. ఇక్కడ చనిపోయిన వాళ్ళ కోసం అక్కడ 71 మంది కన్యకులు ఉంటారంట. దేవుని సన్నిధిలో ఆరాధించడం ఉంటుంది, పరిశుద్ధత ఉంటుంది కదా. ఇలాంటి పనికి మాలిన కథలన్నీ మనం నమ్మడానికి సిద్ధంగా లేవు, అది వేరే విషయం. అయితే దేవుని పరలోక రాజ్యంలో పెళ్ళిళ్ళు చేసుకోవటం ఉండదు. ఆడ మగ తేడా ఉండదు. ఈ రోజున ఆడవారిగా మీరున్నారు, పురుషులుగా కొందరు ఉన్నారు. అయితే అక్కడ ఆడ మగ తేడా ఉండదు. అందరూ కూడా దేవదూతలను పోలి ఉంటారు. హల్లెలూయా. దేవదూతలు రెక్కలు కలిగి ఉన్న వాళ్ళు ఉన్నారు. ఒకవేళ మీరు లెక్కలు కలిగిన వారుగా అక్కడ ఉంటే మీరు ఏం చేయొచ్చు? ఎగరొచ్చు. హల్లెలూయా. ఎంత బాగుందో కదా. పరలోక రాజ్యంలో ఆనందం ఉంది, సంతోషం ఉంది కదా. అయితే చూడండి, దేవుని వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు అనేక మంది వింటున్నారు, కానీ అది వారి హృదయాల్లోకి వెళ్ళట్లా, వారి హృదయం తెరవబడట్లా. ఇది కథ. వారి హృదయంలోకి వాక్యం వెళ్ళక అది వారికి అర్థం కావట్లా, దాని తీవ్రత అర్థం కావట్లా. ఎవరికైనా సరే నిప్పు పట్టుకుంటే కాలిద్ది అంటే అర్థం కాదు, దాన్ని పట్టుకుంటే ఎట్లా కాలిద్దో ఎంత కాలిద్దో తెలిసిద్ది. అలాగే ఈ రోజున నరకంలో పడతారా, పాపాన్ని విడిచిపెట్టండి అంటే ఆ తీవ్రత అర్థం కాకపోవచ్చు. చనిపోయిన తర్వాత అప్పుడు మొత్తుకుంటారు, కుయ్యో ముర్రో వింటే బాగుండేదిరా బాబు. అప్పుడు రక్షణ లేదు. మనిషి ప్రాణం పోయేదాకా మాత్రమే వారికి రక్షణ పొందడానికి అవకాశం ఉంది. ప్రాణం పోయిన తర్వాత ఏం లేదు, ఇంకా పోయి నరకంలో పడుతుమే. నీకు అప్పుడు నిజం తెలిసిపోద్ది. ఇప్పుడు నీకు రకరకాల మార్గాలు కనపడవచ్చు, రకరకాల గ్రంథాలు కనపడవచ్చు, రకరకాల స్వర్గాలు కనపడవచ్చు. కానీ నువ్వు చనిపోయిన తర్వాత రెండు లోకాలు ఉన్నాయి. ఒకటి పరలోకం, ఒకటి పాతాళ లోకం, అంటే దాన్ని నరక లోకం అంటున్నాం.
ఈ రెండు లోకాల్లో ఏదో ఒక దానికి వెళ్తావు. నువ్వు పరిశుద్ధత పొందితే యేసుక్రీస్తు నమ్మితే పరలోకం, లేదు అంటే ఇంకెక్కడికి? నరకలోకం. నరకానికి వెళ్ళిన తర్వాత అయ్యా రాంగ్ రూట్లోకి వచ్చాను, తెలియకొచ్చాను, ఇవన్నీ పనికిరావు, పోయి నరకంలో పడిపోవడమే. అందుకే ప్రాణాలకు తెగించి మరి సువార్త ప్రకటిస్తుంది. ఎందుకు? రక్షణ పొందాలి, అందరూ కూడా పరలోక రాజ్యానికి వెళ్ళాలనే దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికే మేము ఉన్నాం. అందుకే ఈ సువార్త ప్రకటిస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన హృదయంలోకి వాక్యం వెళ్ళినప్పుడు అది ఫలభరితంగా మార్చబడింది. చూడండి, ఆ స్త్రీకి యేసుక్రీస్తును గురించిన సువార్త తెలియదు, కానీ పౌలు శీలులు ఆ ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆ మాటలట ఏమైంది? ఆమె హృదయంలోకి వెళ్ళింది. ప్రభువు ఆమె హృదయాన్ని తెరచను. అప్పుడేం జరిగిందంట? ఆ మాటల యందు లక్ష్యం ఉంచను. ఈరోజు చెప్తున్న మాటలు మీరు లెక్క చేయకపోవడానికి కారణం ఏంటి? అది మీ హృదయంలోకి వెళ్ళట్లా, ఫలభరితంగా మార్చబడట్లా. ఎంతమందికి తెలుసు బాప్తిసం పొందిన వాళ్ళు, పాపక్షమాపణ పొందిన వాళ్ళందరూ కూడా నరకానికి వెళ్తారని? చేతులు ఎత్తండి. ఎంతమందికి తెలుసు? ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎంతమందికి తెలుసు పాపంతో ఉన్నవాడెవడు పరలోకానికి వెళ్ళడు అని? ఎంతమందికి తెలుసు? ఎవరో తెలియదు? మిగతా వాళ్ళు తెలీదా? మిగతా వాళ్ళు తెలుసా తెలీదా? అక్క మీకు తెలీదా? నేను చెప్తున్నాను, తెలుసుకోండి. పాప క్షమాపణ పొందకపోతే, పాప క్షమాపణ ఎలా వచ్చింది? బాప్తిసం ద్వారా వచ్చింది. బాప్తిసం ద్వారా పాప క్షమాపణ పొందకపోతే నరకానికి పోతారు. ఈరోజు నువ్వు బాప్తిసం పొందినా సరే, బాప్తిసం పొందిన మరుక్షణం చనిపోయినా సరే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావు. హల్లెలూయా. ఇది మీరు గమనించాలి, జాగ్రత్త పడాలి. అయితే ఈ మాటలు పౌలు ఎక్కడికి వెళ్ళినా ప్రకటించేది ఒకటే, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి బాప్తిసం పొందిన ప్రతి ఒక్కడు కూడా పరలోకానికి వెళ్తాడని చెప్తా ఉన్నాడు. ఆ మాటలు ఆమె హృదయంలోకి వెళ్ళగానే వెంటనే ఏం చేసింది? ఆమె ఇంటి వారును బాప్తిసం పొందారు. ఆమెను హల్లెలూయా. ఏం చేశారట? ఆమె కుటుంబం పైన ఆమెకి ఎంత భారం ఉందో చూడండి. ఆవిడ వాక్యం వింది, ఇంటికి వెళ్ళింది, మా ఇంటికి రావాల్సిందే మీరు అని చెప్పింది. ఆమె బలవంతం చేసింది, వారిని ఇంటికి తీసుకుపోయింది, వారి కుటుంబాన్ని కూర్చోబెట్టింది, వారికి సువార్త ప్రకటించింది. అందరూ ఆ రోజే బాప్తిసం తీసేసుకున్నారు. ఇప్పుడు ఆ కుటుంబం అంతా ఎక్కడికి పోద్ది చనిపోతే? చూసారా? మీలో కొంతమంది స్వార్థపరులు ఉన్నారు. మీరొక్కళ్ళే పరలోకానికి వెళ్ళాలి. భర్తలారా వినండి, మీ భార్యలు మిమ్మల్ని వదిలిపెట్టిపోవాలని చూస్తున్నారు, పరలోకానికి వెళ్ళిపోవాలని చూస్తున్నారండి. మీరు జాగ్రత్త పడండి, మీరు కూడా రక్షణ పొందండి. మీరేం చేయాలి? మీ భర్తలను కూర్చోబెట్టి చెప్పాలి, వారికి దేవుని వాక్యాన్ని పరిచయం చేయాలి, యేసుక్రీస్తును పరిచయం చేయాలి. మీ జీవితంలో యేసుక్రీస్తు ఏ అద్భుతం చేశాడో దాన్ని బట్టి మీరెందుకు ఆయన నమ్ముకున్నారో మీరు మీ భర్తలకి చెప్పాలి, మీ పిల్లలకు చెప్పాలి. వాళ్ళందరినీ దేవుని మార్గంలో నడిపించి ఇక్కడ కుటుంబంగా ఎలా ఉన్నారో పరలోక రాజ్యంలో కూడా అలాగే కలిసిమెలిసి దేవుని సన్నిధిలో ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఆ కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధికి వచ్చి బాప్తిసం పొందారట. వారందరూ బాప్తిసం పొంది పాపక్షమాపణ పొందారు. ఏ రోజు? ఆ రోజే వాక్యం చెప్తుంది, ఇదే అనుకూలమైన సమయము, ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ఏదో రోజు, పలానా రోజు డేట్ పెట్టుకో, మాకు నువ్వెన్ని రోజులు బ్రతుకుంటావో నీకు తెలియదు, మన జీవితం ఎంతకాలం మనకు తెలియదు. వాక్యం ఏం చెప్తుందో తెలుసా? మన జీవితము నీటి బుడగ లాంటిది, ఆవిరి లాంటిది, రాలిపోయేటటువంటి పువ్వు లాంటిది, సాయంత్రానికి ఎండిపోద్ది, జాగ్రత్త అని దేవుడు చెప్తాడు. ఇంకా చాలా పోలికలు ఉన్నాయి. మన జీవితం చాలా చిన్నది, వెంటనే ఆరిపోద్ది అని చెప్పడానికి. ఈ మాటలు గుర్తుపెట్టుకొని మీరు రక్షణ పొందాలి, మీ కుటుంబాన్ని కూడా రక్షణలోకి నడిపించాలి. కోపం ఉన్న వాళ్ళ సంగతి నాకు తెలియదు, కానీ మిగతా వాళ్ళు మాత్రం నడిపించండి. లోకాసు సువార్తలోకి వెళ్దాం. 8వ అధ్యాయం 11-12 వచనాల్లో కొన్ని మాటలు రాసినాయి చూడండి. ఉపమానం, అక్కడ ఉన్నటువంటి ఉపమానం. ఇక్కడ చదవబోయే ముందు ఒక మాట చెప్తా. మనకి విత్తువ అనే ఉపమానం తెలుసా? విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. అతను విత్తుచూ ఉండగా కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడిను, కొన్ని విత్తనాలు రాళ్లలో పడిను, కొన్ని విత్తనాలు ముళ్ళ పొదల్లో పడిను, కొన్ని విత్తనాలు మంచి నేల మీద పడ్డాయి కదా. ఆ ఉపమానాన్ని చెప్తూ ఏమంటున్నాడు? 12వ వచనం చదవండి. త్రోవ పక్క నుండి వారు వినువారు కానీ నమ్మి రక్షణ పొందకుండానట్లు అపవాది వచ్చి వారి హృదయంలో నుండి వాక్యాన్ని ఎత్తుకొని పోవును. మీరు రక్షణ పొందకపోవడానికి కారణం ఏంటో తెలుసా?
రోజు మీరు ఇల్లు ఉడుస్తారో లేదో తెలియదు, కానీ మీరు వాక్యం విన్న ప్రతిసారి చీపురు పట్టుకొని ఒకడు వస్తున్నాడు. ఎవడు వాడు? సాతానుగాడు. చక్కగా వచ్చి కొన్ని నీళ్లు కొట్టి ఎక్కడా? మీ హృదయంలో. ఎక్కడైనా వాక్యం ఆగిపోద్దేమోనని ప్రతి మూల శుభ్రంగా తుడిచి ఆ వాక్యం మొత్తాన్ని చెత్తలాగా బయటేస్తున్నాడు. నువ్వు కూడా చక్కగా అనుమతిస్తున్నావు. నీ హృదయంలో సాతానికి అనుమతిస్తూ వద్దాం. అందుకే సాతాను ఏం చేస్తా ఉన్నాడు? నీ వాక్యం, నీ హృదయంలో ఉన్న వాక్యాన్ని మొత్తం ఎప్పటికప్పుడు ఊడ్చి బయట పండుగుతున్నాడు. వింటున్నావు, వెళ్తున్నావు, కానీ రక్షణ లేదు. వింటున్నావు, వెళ్తున్నావు, కానీ నీ కుటుంబాన్ని రక్షించుకునే ఆలోచన లేదు. ఎందుకంటే సాతాను నీ హృదయంలో ఉన్న వాక్యాన్ని దొంగతనం చేస్తూ ఉన్నాడు. రోమపత్రికలో కూడా ఒక మాట నేను చదువుతాను. 2వ అధ్యాయం 13వ వచనం. రోమపత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ధర్మశాస్త్రం వినువారు అంటే దేవుని వాక్యాన్ని వినేవారు దేవుని దృష్టికి నీతిమంతులు కాదు. ధర్మశాస్త్రాన్ని అనుసరించి ప్రవర్తించేవారే నీతిమంతులుగా ఎంచబడతారు. మీరు నీతిమంతులుగా మార్చబడాలంటే దేవుని వాక్యాన్ని వినటం కాదు, ఆ రోజు నుంచి దాన్ని పాటించడము నేర్చుకోవాలి. మరొక మాట యాకోబు 1:22. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారై ఉండండి. వాక్య ప్రకారం ప్రవర్తించేవారై ఉండండి. ఈ కాలంలో బాప్తిస్మాలు తీసుకోకుండానే మందిరాల్లో నడుస్తున్న వాళ్ళు బోల్డ్ మంది. మరలా వాళ్ళ ఎక్స్పీరియన్స్ 1-2 రోజులు కాదు, 10-15 సంవత్సరాలు ఉంటుంది. కొంతమంది సంఘ సేవకులుగా ఉంటున్నారు బాప్తిసం తీసుకోకుండా. తెలుసా మీకు? వాక్యాన్ని ప్రకటిస్తున్నారు వాళ్ళు బాప్తిసం తీసుకోకుండా. కొంతమంది సంఘ పెద్దలుగా ఉంటున్నారు, వాళ్ళు బాప్తిస్మాలు తీసుకోరు కానీ సంఘ పెద్దలు అయిపోయారు. కొంతమంది పరిచారకులుగా ఉంటున్నారు, వాళ్ళు కూడా చెప్పండి ఏం తీసుకోరు? బాప్తిసం తీసుకోరు. అసలు బాప్తిసం తీసుకోకపోతే దేవుని సంఘంలో వారికి స్థానమే లేదు. దేవుని దృష్టిలో, దేవుని జీవ గ్రంథంలో వారి పేరే లేదు. వారు క్రైస్తవులుగానే కాదు, యేసుక్రీస్తును నమ్మిన వారు గానే కాదు, వారు యేసుక్రీస్తు నామాన్ని బట్టి ప్రార్థన చేయడానికి అర్హులు కాదు. దేవుణ్ణి తండ్రి అని పిలిచే హక్కు వారికి లేదు. హల్లెలూయా. ఈ మాటలన్నీ మీకు పరలోక ప్రార్థన గురించి చెప్పేటప్పుడు చెప్పాను, గుర్తుందా? తండ్రి అని ఎవరు పిలవాలట? దత్తపుత్రాత్మను పొందిన వారు మాత్రమే తండ్రి, అబ్బా తండ్రి అని పిలిచేటటువంటి భాగ్యాన్ని పొందుకుంటున్నారు. దేవుణ్ణి తండ్రి అని పిలిచే హక్కు నీకు నాకు లేదు. యేసుక్రీస్తు మనకు ఆ హక్కును కల్పించాడు. దేవుడెవరు? పరిశుద్ధుడు. పరిశుద్ధుడైన వాని పిల్లలు ఎలా ఉంటారు? పరిశుద్ధులుగా ఉండాలి. అంతే. మనం పరిశుద్ధులుగా మారాలంటే పాప క్షమాపణ పొందాలి. పాప క్షమాపణ పొందాలంటే యేసుక్రీస్తును విశ్వసించి బాప్తిసం పొందాలి. అప్పుడు మనం దేవుని కుమారులుగా, కుమార్తెలుగా మార్చబడతాం. అప్పుడు ఆయన్ని తండ్రి అని పిలిచే హక్కు మనకు వస్తుంది. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు? మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరే మోసపుచ్చుకోమాకండి, మోసగించుకోవద్దు. మీరు గుడులకు వెళ్ళట్లా, మసీదులకు వెళ్ళట్లా, ఎక్కడికి వస్తున్నారు? చర్చికి వస్తున్నారు. చర్చికి ఎందుకు వస్తున్నారు? ఎందుకు వస్తున్నారు? దేవుని వాక్యాన్ని వినాలి. దేవుని వాక్యం విని ఏం చేయాలనుకుంటున్నారు? ఏదో వింటే మంచిదేమో అని వస్తున్నారా? విని కదా, విని నేర్చుకోవడానికి, విని నడుచుకోవడానికి వస్తున్నారు. దేవుని పైన ఆధారపడి వస్తున్న మీరు పూర్తిగా దేవుని పైన ఎందుకు ఆధారపడలేకపోతున్నారు? నమ్మితే పూర్తిగా నమ్ము, లేదా అస్సలు నమ్మమాకు. 2 పడవల మీద కాలు పెట్టడం అంటే ఏంటో తెలుసా? ఒక అడుగు ఇటు పెడతాను, ఒక అడుగు అడుగు పెడతాను, ఒక అడుగు ఇక్కడ పెడతాను, ఒక అడుగు లోకంలో పెడతాను, ఒక అడుగు చర్చిలో పెడతాను, ఒక అడుగు గుళ్ళో పెడతాను. ఇలాంటి వాళ్ళు 2 పడవల మీద కాలు పెడితే ఏమైపోతారు మీకు బాగా తెలుసు. అటు ఇటు కాకుండా అయిపోతారు, నట్టేట్లో మునిగిపోతారు. జాగ్రత్త. నమ్మితే ఒక్కళ్ళని నమ్ము, నమ్మబోయే ముందు పూర్తిగా తెలుసుకో, ఇబ్బంది ఏం లేదు. ఇంకా ఒక మాట చెప్పాలంటే, నేను మీకు ఎప్పుడు 24 గంటలు అందుబాటులో ఉండటం కోసమే ఈ ప్రాంతానికి షిఫ్ట్ అయ్యా. అర్థమవుతుందమ్మా? ఏ రోజు వచ్చినా నేను ఇంటికాడే ఉంటా. నా దగ్గర రండి, కూర్చోండి, మీకే డౌట్ ఉన్నా నన్ను అడగండి. మీకు పూర్తి వివరణ ఇచ్చే హక్కు నాది, బాధ్యత నాది. మీకు వివరంగా చెప్తా. చెప్పిన తర్వాత పరిపూర్ణంగా యేసుక్రీస్తు పైన ఆధారపడండి. హల్లెలూయా. లేదు, అంత నమ్మకం నాకు లేదు అంటే మందిరానికి వచ్చి వేస్ట్ అమ్మా, మన టైం వేస్ట్ దండగా. అందుకే అంటున్నాడు, మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరే మోసపుచ్చుకోవద్దు. మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోవద్దు. యేసుక్రీస్తు పైన ఆధారపడితే ఏ మేలు కొదువు లేదు. ఇప్పుడే మనం పాట పాడుకున్నాం కదా, దిగులు లేదు, చింత లేదు. ఎవరికి? యేసుక్రీస్తును నమ్ముకున్న వారికి. వారికి ఏ మేలు కొదువుగా ఉండదు. ఆపదల్లో రక్షించే దేవుడు ఆయన.
ఇబ్బందులు ఉన్నప్పుడు పరామర్శించే దేవుడు ఆయన, నిన్ను బలపరిచి నిత్యానందంలో నడిపించే దేవుడు ఆయన. యేసుక్రీస్తును నమ్మిన వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సంతోషంగా ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. దేవుని ఆత్మ అట్టి రీతిగా నడిపిస్తుంది మనల్ని. దేవుడు అలా నడిపిస్తాడు. నమ్మకం లేకుండా అటు ఇటుగా ఉంటే మాత్రం మీ ఇబ్బందులు తొలగిపోవడానికి అవకాశం ఉండదు. గుర్తుపెట్టుకోండి, జాగ్రత్త. దేవుడు మనకు రుచి చూపిస్తాడు. ఆ రుచి నువ్వు గుర్తించి పట్టుకుంటే పూర్తిగా నువ్వు అందుకుంటావు. స్వీట్ వెళ్తావా? లడ్డూలు అనుకుంటావుగా, అప్పుడు ఏం చేస్తావు? టేస్ట్ చూస్తావు. ఒక లడ్డు తీసుకొని కొంచెం తిని అతనే అంటాడు నిన్ను, అయ్యా 1 కేజీ లడ్డులు తీసుకోవాలి, ఎట్లా ఉన్నాయి లడ్డులు అనగానే ఏమంటాడు, ఇది ఒకటి తీసుకొని తినండి, తిన్న తర్వాత బాగుంటే తీసుకోండి, లేతలేదు. అంతేనా? మనం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు కూడా దేవుడు మన జీవితంలో కార్యం చేస్తాడు, ఆయన ఏంటో నిరూపించడానికి. అది నిరూపించిన తర్వాత నువ్వేం చేయాలి? వెంటనే ఆయన విశ్వసించాలి. కేజీ లడ్ల కోసం వెళ్ళావు, కేజీ లడ్లు తీసుకొని రా. అట్లాగే దేవుని దగ్గరకు వచ్చినప్పుడు యేసుక్రీస్తుని మీ ఇంటికి తీసుకొని పోవాలి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకునే వారిగా ఎంత మాత్రం కూడా ఉండకూడదు. కొంచెం ముందుకు వెళ్దాం. 16వ అధ్యాయం. మేము ప్రార్థనా స్థలానికి వెళ్తూ ఉండగా ఆ దయ్యం పేరు కూడా అక్కడ మెన్షన్ చేసి ఉండేది ఫుట్ నోట్లో. పుతోను అను దయ్యం పట్టినదై సోద చెప్పుడు చేత తన యజమానులకు బహులాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చును. ఇక్కడ ఒక నిమిషం ఆగండి, జాగ్రత్తగా గమనించండి. చుట్టుపక్కల ప్రాంతాల్లో సోది వాళ్ళు వస్తారు, సోది చెప్తారు. ఆ సోది కొంతవరకు నిజమే. ఎందుకంటే వాళ్ళు ఏ అధికారంతో చెప్తారంటే దెయ్యాల అధికారంతో చెప్తారు. దెయ్యం పట్టిన వారిగా ఉండి చెప్తారు. మీకు తెలియక మీరేం చేస్తారంటే వారిని ఇంట్లోకి ఆహ్వానించి మీ చేతులు వాళ్ళకి ఇచ్చి చూపించి ఏదో చెప్పమంటారు. మీరు మీ ఇంట్లో ఉన్న కష్టాన్ని పోగొట్టుకోవాలని వాళ్ళని పిలుస్తారు, కానీ వాళ్ళని పిలిచిన తర్వాతే మీకు కష్టాలు మొదలవుతాయి. ఎందుకో తెలుసా? వారు దయ్యాలని వెంబడించేవారు. తర్వాత చూడండి, ఆమె పౌలును మమ్మును వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గాన్ని ప్రచురిస్తారు అని కేకలు వేసి మరీ చెప్తా ఉంది. ఆమె ఇలాగూ ప్రతిరోజు చేస్తూ ఉన్నప్పుడు పౌలు వ్యాకుల పడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామములో ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యంతో చెప్పాను. వెంటనే అది ఆమెను విడిచిపోయాను. అప్పుడు ఆమె యొక్క యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు డబ్బులు ఆగిపోతాయి కదా, ఆమె సోది చెప్పడం ఆగిపోయింది. డబ్బులు ఆగిపోయినాయని చెప్పేసి వాళ్ళని ఈడ్చుకొని సమాజానికి తీసుకుని పోయారు. సమాజ మందిరంలో పెట్టగానే ప్రజలందరూ దొమ్మిగా వారి పైకి వచ్చారట. న్యాయాధిపతులు వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తాలతో కొట్టాలని ఆజ్ఞాపించారు. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాల్లో వేసి భద్రంగా కనిపెట్టవలనని చెరసాల నాయకుడికి ఆజ్ఞాపించారు. అప్పుడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాల్లోనికి త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించెను. చూడండి, జరుగుతున్న విషయాన్ని గమనించండి. ఆ కాలంలో సువార్త ప్రకటిస్తున్న వారిని హింసలు పెట్టారు, బెత్తాలతో కొట్టారు, వారిని జైల్లో వేశారు. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచా ఉన్నారు. ఖైదీలు వింటా ఉన్నారు. చూడండి, గమనిస్తున్నారా? పౌలు శీలలు ఇప్పుడు ఎక్కడున్నారు? చెరసాల్లో ఉన్నారు. వారి ఒంటి నిండా గాయాలు, బెత్తాలతో కొట్టినప్పుడు ఒళ్ళు బద్దలైపోయింది, రక్తం గారిపోతూ ఉంది, చేతులకి కాళ్ళకి సంఖ్యలు ఉన్నాయి. వాళ్ళు చెరసాల్లో బందీలుగా ఉన్నారు. అలాంటి సమయంలో వాళ్ళు ఏం చేయాలి? ఇబ్బందిలో ఉన్నారు కదా, కష్టంలో ఉన్నారు కదా. అలాంటప్పుడు వారు ఏం చేస్తున్నారట? దేవునికి ప్రార్థన చేస్తూ పాటలు పాడుతూ ఉన్నారు. హల్లెలూయా. విశ్వాసం ఉంచిన వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆయన్ని స్తుతించేవారిగా, కీర్తించేవారిగా ఉంటారు. మనం కూడా అనేక సందర్భాల్లో నేర్చుకున్నాం. మనం ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలోనే దేవుడిని స్తుతించడము, ఆయన్ని ఆరాధించడము నేర్చుకోవాలి అని. రైట్, సరే. తర్వాత ఏం జరిగింది? అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము పుట్టెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులని తెరుచుకున్నాయి, అందరి బంధకాలు ఊడిపోయినాయి. అక్కడ ప్రార్థన చేసింది, పాటలు పాడింది పౌలు శీలలు మాత్రమే. కానీ ఆ చెరసాలలో ఉన్నటువంటి బందీలందరి బంధకాలన్నీ కూడా విడిపోయినాయి. ఆ తలుపులన్నీ, ఆ తాళాలు పగిలిపోయి ఆ తలుపులన్నీ బద్దలైపోయినాయి. తలుపులన్నీ తెరుచుకున్నాయి.
తర్వాత అంతలో చెరసాల నాయకుడు మేల్కొని చెరసాల తలుపులన్నీ తెరబడినట్టు చూసి ఖైదీలు పారిపోయారనుకొని కత్తి దూసి తనను తానే చంపుకోబోయేను. ఎందుకని చంపుకోవాలనుకున్నాడు? మనం గత వారాల్లో నేర్చుకున్నాం. ఎవరు? పేతురు చెరసాలలో ఉన్నప్పుడు దేవదూత వచ్చి అతన్ని చెరసాల నుంచి విడిపించి రెండవ బజార్లోకి తీసుకుని వెళ్ళి అతన్ని విడిచిపెట్టింది. అప్పుడు హేరోదు ఏం చేశాడు? చెరసాల అధికారుల్ని ఎవరైతే కాపలా ఉన్నారో వాళ్ళని పిలిపించి వాళ్ళని చంపించాడు కదా. అందుకని ఎలాగో నేను చచ్చిపోతాను, ఖైదీలందరూ పారిపోయినట్టున్నారు అనుకుని కత్తి తీసుకొని తను తాను పొడుచుకోవాలని ప్రయత్నం చేశాడు. అప్పుడేం జరిగింది? పౌలు మాట్లాడుతున్నాడు, నీవు ఏ హాని చేసుకోవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నామని బిగ్గరగా కేక వేసి ఆ చెరసాల అధికారితో చెప్పాడు. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణికిపోతా ఉన్నాడు. వణికిపోతూ పౌలుకును శీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, చూడండి ఇక్కడ ఏం జరుగుతుందో, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేం చేయాలి అని అడిగాడు. అందుకు వారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారని చెప్పి అతనికిని అతని ఇంటనున్న వారందరికీ దేవుని వాక్యాన్ని బోధించారు. గమనిస్తున్నారా? మనకు వచ్చే కష్టాల ద్వారా కూడా దేవుడు ఆయన పనిని కొనసాగిస్తాడు. హల్లెలూయా. మనం ఈ రోజున కష్టంలో ఉన్నప్పుడు చూసిన వారు రేపు మనం మేలు పొందినప్పుడు చూస్తే వారు ఖచ్చితంగా మనల్ని విడిపించి రక్షించిన దేవుని వైపు తిరుగుతారు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నీకు వచ్చిన కష్టాన్ని బట్టి బాధపడ మాకు, అది దేవునికి మహిమకరంగా మార్చబడిద్దని తెలుసుకో. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత యోహాను సువార్త 9వ అధ్యాయాన్ని చదవడం మొదలు పెట్టండి. అక్కడ 40 సంవత్సరాల కంటే పైబడినటువంటి ఒక వ్యక్తి పుట్టి గుడ్డివాడు. అతను ఈ 40 సంవత్సరాల పాటు గుడ్డివాడిగానే ఉన్నాడు. కానీ ఆయన శిష్యులు ఆ గుడ్డివాడిని చూసి అడుగుతారు, ప్రభువా, ఈ గుడ్డివాడు ఎలాగో గుడ్డివాడిగా పుడతానికి వాళ్ళ తల్లిదండ్రులు చేసిన పాపమా లేక ఇతను చేసిన పాపమా అని అడిగారు. అప్పుడు ఆయన ఏమన్నాడు? వాళ్ళ తల్లిదండ్రులు చేసిన పాపము కాదు, ఇతను చేసిన పాపం కాదు, కానీ దేవుని మహిమ నిమిత్తం అతను గుడ్డివాడిగా పుట్టాడు. చప్పట్లు కొడుతూ ప్రభువును ఘనపరుద్దాం. హల్లెలూయా. నీలో ఉన్న లోపం దేవుని మహిమ నిమిత్తం, నీకొచ్చే కష్టం, ఇబ్బంది, శ్రమ దేవుని మహిమ నిమిత్తం. మనము దేనికోసం చేయబడ్డామో తెలుసా? దేవుడు తన మహిమ కొరకు మనుషులను సృజించాడట. మన కీర్తన గ్రంథంలో ఈ మాట చదువుతాం. దేవుని మహిమ నిమిత్తం మనుషులు చేయబడ్డారు కనుక నీకొచ్చే కష్టమైన, ఆశీర్వాదమైన, ఇబ్బంది అయినా, శోధనైనా అది కేవలము దేవుని మహిమ నిమిత్తం ఉపయోగపడేలాగా మనం ప్రయత్నం చేయాలి. అయితే ఇక్కడ ఏం జరిగింది? వారు చెరసాలలో పడినప్పుడు కూడా దేవుని విడిచిపెట్టకుండా స్తుతించడం వల్ల ఆ చెరసాల బంధకాలన్నీ విడిపోయినాయి. ఆ చెరసాల అధికారి సువార్తను అంగీకరించడానికి మొదలుపెట్టాడు. వెంటనే వాళ్ళని అడిగాడు, అయ్యా మేము రక్షణ పొందాలంటే ఏం చేయాలి? అప్పుడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచమని వారికి, వారింటి వారికి వారు సువార్త ప్రకటించినప్పుడు ఏం జరిగింది? రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయాలు గడిగాడు. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ ఏం చేశారు? ఎందుకని బాప్తిస్మం పొందారు? అతనికి విషయం అర్థమైపోయింది. వీళ్లతో పాటుగా ఉన్నటువంటి దేవుడు నమ్మదగినవాడు, ఆయన ఆపదలో రక్షించేవాడు. హల్లెలూయా. ఈయన మించిన దేవుడు ఇంకొకడు లేడు. వెంటనే అతను అప్పుడు వరకు అన్యుడిగా ఉన్న వ్యక్తి, యేసుక్రీస్తును అంగీకరించినటువంటి వ్యక్తి, దేవుని మార్గంలో నడవనటువంటి వ్యక్తి ఆ రోజు నుంచి, ఆ క్షణం నుంచి నడవటం మొదలుపెట్టాడు. తన కుటుంబం దగ్గరికి తీసుకువెళ్ళి ఏం చేశాడు? కుటుంబం మొత్తానికి బాప్తిస్మం ఇప్పించాడు. గమనిస్తున్నారా? అందరూ అంటున్నారా? జాగ్రత్తగా. మీ వాటికి మీరు బాప్తిస్మం పొంది పరలోకానికి వెళ్ళిపోవటం కాదు, మీ కుటుంబానికి కూడా రక్షణ మార్గాన్ని చెప్పి వారిని కూడా బాప్తిస్మానికి నడిపించాలి. ఇది మీరు చేయాల్సిన పని. లేట్ చేయొద్దు. ఈరోజు మనం వెళ్తాం ఏదో ఊరు, మధ్యలో ఏదో యాక్సిడెంట్ అవుద్ది, పోతాం. అప్పుడు ఎక్కడే పోతాం చెప్పండి? నరకానికే పోతాం, అందులో డౌట్ లేదు. కానీ ఈ రోజున మీరు బాప్తిస్మం పొందితే మీరు ఎంతకాలం బ్రతికినా, ఏ రోజు చనిపోయినా నో ప్రాబ్లం, పరలోక రాజ్యానికి వెళ్తారు. ఎంత శ్రేయస్కరంగా ఉందో ఆలోచన చేయండి. నేను ఎప్పుడు ఒక మాట చెప్తా ఉంటా, మీ కుమారుల పైన, మీ కుమార్తెల పైన మీకు నిజంగా ప్రేమ ఉంటే, మీరు నిజంగా వారికి ఏదో సంపాదించి పెట్టాలి అని అనుకుంటే, వారు జీవితం అంతా కూడా సంతోషంగా, ఆనందంగా, ఏ మేలు కొదువ లేకుండా ఉండాలి అని మీరు అనుకుంటే, మీరు సంపాదించాల్సింది డబ్బులు కాదు, మీరు సంపాదించాల్సింది దేవుని వాక్యాన్ని. హల్లెలూయా.
దేవుని వాక్యాన్ని సంపాదించాలి, దేవుణ్ణి వారికి స్వాస్థ్యంగా ఇవ్వాలి. ఆమేన్. దేవుణ్ణి వారికి పరిచయం చేసి దేవుని మార్గంలో వాళ్ళని నడిపించాలి. అది నువ్వు వారికి చేసే మేలు. ఎందుకంటే ఈ కాలంలో చిన్నపిల్లలు కూడా చనిపోతూ ఉన్నారు. మన పిల్లలు సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ప్రతి కీడు నుంచి తప్పించబడాలి. మీరు ఇంతకు మునుపు ఎన్నో చేసి ఉంటారు, ఎన్నో చూసుంటారు. కానీ యేసుక్రీస్తుని నమ్మడము, యేసుక్రీస్తు మార్గంలో నడవటము ప్రత్యేకమైన అనుభవం అని మీకు నడిచే కొద్దీ తెలుస్తుంది. హల్లెలూయా. అట్టి కార్యాలు దేవుడు మన జీవితంలో జరిగించునుగాక. ఆమేన్. వెంటనే అతని ఇంటి వారందరూ కూడా ఏం చేశారు? బాప్తిసం పొందారు. తర్వాత మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఏం చేశాడు? ఎప్పుడైతే అతని ఇంటిలోకి రక్షణ వచ్చిందో అతని ఇంటిలోకి ఏమొచ్చింది? ఆనందం వచ్చింది. భర్త భార్య సరిగా లేరు అంటే, వారి మధ్య గొడవలు ఉన్నాయి అంటే అర్థమేంటో తెలుసా? ఒకళ్ళు ఎడ్డమంటే ఇంకొకటి తెడ్డమంటారు. అది కథ. ఒకళ్ళు యేసుక్రీస్తు అంటే ఇంకొకళ్ళు ఏదో చెప్తారు. కుటుంబాలు సక్రమంగా ఉండవు. యేసుక్రీస్తుని నమ్మిన తర్వాత వెంటనే పరలోకానికి పోతారా? బాప్తిసం తీసుకుంటే దానికి మరలా నియమాలు ఉన్నాయి. భర్త చేయాల్సిన పనులు అతను చేయాలి. అతను భార్యను కొట్టేవాడిగా ఉండకూడదు, తిట్టేవాడిగా ఉండకూడదు, ఆవిడని ప్రేమించాలి. భార్య ఏం చేయాలి? ఎదురు మాట్లాడేవారిలాగా ఉండకూడదు. ఏం చేయాలట? వాక్యం ఏం చెప్తుందో తెలుసా? భార్యలందరూ పరలోకానికి వెళ్ళాలి అనుకుంటే భర్త మాటకు లోబడి ఉండండి. భర్తలందరూ పరలోకానికి వెళ్ళాలంటే మీ భార్యని ప్రేమించండి. ఇట్లా మీరుంటేనే పరలోకం. ఇప్పుడు ఎవరైనా భార్యను తిడతారా, కొడతారా? ఏ భార్య అయినా ఎదురు తిరిగి మాట్లాడిద్దా? ఇప్పుడు అక్కడ ఆ కుటుంబంలో ఏముంటుంది? సంతోషం, సమాధానం ఉంటుందా? హల్లెలూయా. అత్తలు మామలు కోడలతో తిప్పలు పడాల్సిన పని లేదు. ఎందుకంటే మరలా దానికి కూడా ఒక ఆజ్ఞ ఉంది. అవునా? వాళ్ళని తల్లిదండ్రులాగా చూసుకోవాలా. ఇది ఆజ్ఞ. ఇది మీరిపోయినా పరలోకానికి రాదు. కాబట్టి ఏం చేస్తుంది? చచ్చినట్టు అత్తమామలు బాగా చూసుకోవాల్సిందే. కొన్ని రోజులు అలా చూసుకున్న తర్వాత ప్రేమగా చూసుకోవడం మొదలుపెట్టింది. హల్లెలూయా. దేవుని ప్రేమ, దేవుని ఆత్మ మనలోకి వచ్చిన తర్వాత మనం అందరినీ ప్రేమించడం నేర్చుకుంటాం. ఎవరికి గొడవలు ఉండవు, అన్నదమ్ములకు గొడవలు ఉండవు, అత్తమామలకు గొడవలు ఉండవు, ఎవరితో గొడవలు ఉండవు. కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ సంతోషంగా, సమాధానంగా ఉన్నా లేకపోయినా సర్దుకొని వెళ్ళిపోతారు. దేన్ని బట్టి? యేసుక్రీస్తుని బట్టి, యేసుక్రీస్తులో ఉన్న ఆనందాన్ని బట్టి, యేసుక్రీస్తులో ఉన్న రక్షణ బట్టి. రైట్, కొంచెం ముందుకు వెళ్దాం. చూడండి, ఆగండి. హెబ్రీ పత్రికలో ముందుకెళ్దాం అనగానే అక్కడ చదువుతున్నారు కదా. హెబ్రీ పత్రికలోకి వెళ్దాం. 2వ అధ్యాయం 3వ వచనంలో మొదటి మాటే ఉంటుంది. ఎంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడలా ఎలాగూ తప్పించుకుంటాం. అందుకే ఇలాంటి రక్షణ మనం కోల్పోకూడదు, విడిచిపెట్టకూడదు. సువార్త వెళ్ళిన ప్రతి చోట వెంటనే బాప్తిసం పొందుతూ వారు క్రీస్తులో చేరిపోయారు. మనం కూడా అలాగ చేరేవారిగా మార్చబడటానికి ప్రభు నడిపించునుగాక. తర్వాత చదవండి. ఉదయమైనప్పుడు ఆ మనుషులను విడుదల చేయమని చెప్పుటకు బంటులను చెరసాల నాయకుడు ఈ మాటలు పౌలుకు తెలిపి మిమ్మల్ని విడుదల చేయమని న్యాయాధిపతులు వర్తమానం పంపి ఉన్నారు కనుక మీరిప్పుడు బయలుదేరి సుఖముగా పొండని చెప్పెను. అయితే పౌలు వారు న్యాయము విచారింపకయే రోమియులమైన మమ్మును బహిరంగంగా కొట్టించి చెరసాల్లో వేయించి ఇప్పుడు మమ్మను రహస్యంగా వెళ్ళగొట్టుదువా? మేము ఒప్పము. వారే వచ్చి మమ్మను వెలుపలికి తీసుకొని పోవాలని చెప్పాడు. ఆ బంటులు ఈ మాటలు న్యాయాధిపతులకు తెలపగా వీరు రోమియులని వారు విని భయపడి వచ్చి వారిని బతిమాలుకొని వెలుపలికి తీసుకొని పోయి పట్టణం విడిచిపోండని వారిని వేడుకున్నారు. వారి చెరసాల్లోంచి వెలుపలికి వచ్చి మరలా ఎవరైతే మొదట రక్షణ పొందినటువంటి స్త్రీ ఉందో ఆమె పేరేంటి? లూదియా. వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సహోదరులను చూసి ఆదరించి బయలుదేరి అక్కడ నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయారు. ఇది 16వ అధ్యాయంలో మనం చదువుతున్నటువంటి విషయాలు. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. ఈ కాలంలో చాలామంది క్రైస్తవులకు ఉన్నటువంటి ఒక అపోహ ఏంటంటే మనము కేసులు పెట్టకూడదు అని. కేసులు పెట్టకూడదు, దేవుడే చూసుకుంటాడు. దేవుడే చూసుకున్న మాట విషయం నిజమే, కానీ మనం చేయాల్సిన పని కూడా మనము చేయాలి. సింహపు పిల్లలైనా ఆకలి కొని పస్తుపడుకుంటే ఏమో కానీ నాయందు విశ్వాసం ఉంచిన వాడికి ఏ మేలు కొదువుగా
ఉండదు. కాబట్టి ఈరోజు నుంచి మనం ఏ పని చేయకుండా ఇంట్లో కూర్చొని సరే దేవుడు నాకు ఏ కొదువు లేకుండా తిండి పెడతాడని కూర్చుందామా? కడుపు నిండిద్దా? మనం ఏం చేయాలి? మనం చేయాల్సిన పని చేయకుండా ఎవరికి తిండి దొరకదు. మేలు కొదువు లేకుండా చేస్తానని దేవుడు చెప్పిన విషయం ఏంటంటే ప్రమాదాల నుంచి తప్పిస్తాడు, మనం చేసే పని పాటల్లో సహాయంగా ఉంటాడు, మనకి అభివృద్ధిని కలుగజేస్తాడు, మన కుటుంబంలో శాంతి సమాధానము సంతోషం ఉండేలాగా చూస్తాడు, మన కుటుంబం అంతా కూడా రక్షణలోకి నడుచుకునేలాగా ఆయన పరిశుద్ధాత్మను అనుగ్రహించి నడిపిస్తాడు. ఇది దేవుడు చేసే పని. నువ్వు చేసే పని నువ్వు చేయాల్సిందే. నీ పని నువ్వు చేయకుండా, నీ ప్రయత్నం నువ్వు చేయకుండా దేవుడు ఏదో ఇస్తాడు అంటే అసాధ్యం. మన వాళ్ళు లోకస్తులు కొంత మాట్లాడుతుంటారు, దీపాన్ని గాల్లో పెట్టి దేవుడే చూసుకుంటాడు అంటే అది మన పిచ్చితనం. మనం చేయాల్సిన పని మనం చేస్తే దేవుడు చేయాల్సిన పని దేవుడు చేస్తాడు. ప్రభు ఏమన్నాడు తెలుసా? నా యొద్దకు రండి, ఆ తర్వాత నేను మీ యొద్దకు వస్తాను. మనం దేవుని దగ్గరికి మొదట రావాలి, ఆయన మాట వినాలి, అప్పుడు ఆయన మన దగ్గరికి వస్తాడు, మనం అడిగే ప్రతిదీ ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అది అయితే ఇక్కడ చూడండి, పౌలు ఏం చేస్తున్నాడు తెలుసా? అతనికి ఉన్నటువంటి రోమా వారసత్వాన్ని ఉపయోగించుకుంటున్నాడు. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏంటి? రోమా ప్రభుత్వం. రోమా ప్రభుత్వం ఇచ్చినటువంటి అధికారాన్ని అతను వినియోగించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి రాజ్యాంగం మనకిచ్చిన హక్కులను మనం వినియోగించుకోవాలి, అలాగే చట్టాన్ని కూడా మనము వినియోగించుకోవాలి. మరి ఇప్పుడు పౌలు ఏమనాలి? నేను యేసుక్రీస్తుని నమ్మిన వాడిరా, మీరు నాశనమైపోతారు ఇటు చేస్తే అన్నాడా? నో. అతను ఏం చేశాడు? ప్రభుత్వాన్ని వినియోగించుకోవటం మొదలుపెట్టాడు. ఇక్కడ కొన్ని మాటలు చెప్తాను చూడండి. ఇక్కడ కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. యెహోషువ గ్రంథంలోకి వెళ్దాం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం, పాత నిబంధన గ్రంథం యెహోషువ 2వ అధ్యాయం 8 నుంచి 11 వచనాలు చదువుదాం. ఆ వేగులు వారు అనే దగ్గర నుంచి చదవండి. 8వ వచనమా? ఆ వేగులు వారు 2వ అధ్యాయం 8వ వచనం. ఆ వేగులు వారు పండుకొనక నువ్వు ఆమె వారున్న మిద్దె మీదకి ఎక్కి వారితో ఇట్లనెను, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయము పుట్టుననియు, మీ భయం వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడననియు నేను ఎరుగుదును. ఇక్కడ ఉన్న సంఘటన మీకు వివరంగా చెప్తాను చూడండి. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా, ఇశ్రాయేలీని దేవుడు ఏర్పరచుకున్నాడు. వీళ్ళు నా పేరు పెట్టబడినటువంటి జనులు, నా స్వజనులు అని దేవుడు వారిని పిలిచాడు. ఇప్పుడు వారి దేవుడు ప్రజలుగా ఉన్నారు కాబట్టి వాళ్ళని ఎవరైనా హింసించినా, వారిని ఎవరైనా ఇబ్బంది పెట్టినా యాక్షన్ తీసుకునేది ఎవరు? దేవుడు కదా. ఆయన శక్తి ఎలాంటిదో ఎరుకో పట్టణానికి తెలిసింది. నెక్స్ట్ వాళ్ళు రాబోతుంది ఎరుకో పట్టణం మీదకే. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? యెహోషువ ఏం చేశాడంటే 2 వేగుల వారిని తీసుకొని, బాబు మీరు ఎరుకో పట్టణానికి వెళ్ళి అసలు అక్కడ పరిస్థితి ఏంటి, మనం యుద్ధం ఎలాగూ చేయాలో కనుక్కొని రండి అని చెప్పి ఇద్దరు పంపించాడు. ఆ విషయం ఆ ఎరుకో పట్టణం వారికి తెలిసింది. వారిని వెతుక్కుంటూ ఊరంతా వెతుకుతున్నారు. అయితే రాహాబ్ అనేటటువంటి ఒక వేశ్య ఉంది. వీళ్ళిద్దరూ కూడా ఆ వేశ్య ఇంటి దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు వెతుక్కుంటూ వస్తున్నారని తెలిసి ఈమె ఏం చేసిందంటే వీళ్ళిద్దరిని దాచిపెట్టింది, కనబడకుండా దాచిపెట్టిన తర్వాత వాళ్ళు వచ్చారు, మొత్తం వెతికారు కానీ దొరకలా. వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. తర్వాత ఈమె వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుంది? మిద్దె మీదకి వెక్కి వారితో ఇట్లంది, 9వ వచనం, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయం పుట్టెననియు, మీ భయం వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. ఎందుకో చెప్తుంది, ఎందుకంత భయం వీళ్ళకి చెప్తుంది. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరుని ఎలాగూ ఆరిపోజేసినో, యొర్దాను తీరమునున్న అమోరీయుల 2 రాజులైన సిహోనుకును ఓగుకును మీరేమి చేశారో, అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలన చేశారో ఆ సంగతి మేము విన్నాము. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును కింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యమేమాత్రము ఉండదు. హల్లెలూయా. అది ఆమె భయం. మిమ్మల్ని ఎదుర్కోవడానికి ఎవడైనా వస్తే మీ పక్షంగా యుద్ధం చేసేది దేవుడు. కాబట్టి మా గుండెలు అదిరిపోతూ ఉన్నాయి. ఎందుకమ్మా అంత భయం? ఒక మాట ఆలోచన చేయండి.
యెరికో పట్టణస్థులు కూడా మనుషులే. వారు కూడా ఏదో ఒక దేవతని విగ్రహాన్ని పెట్టుకుని ఆరాధించేవారే కదా. మరి వాళ్ళు యెహోవాను చూసి ఎందుకు భయపడుతున్నారు? వారి దేవతలకు అంత శక్తి లేదా? వారి దేవతలు ఏమీ చేయలేరా? ఆలోచన చేస్తున్నారా? నేను చెప్పే మాటలపైన ఆలోచన చేయండి. యెరికో పట్టణస్థులు ఎందుకని ఇశ్రాయేలు దేవుడిని చూసి భయపడుతున్నారు? వాళ్ళకి దేవతలు ఉన్నారు, దేవుళ్ళు ఉన్నారు, వాళ్ళు ఆరాధన చేస్తారు, బలులు ఇస్తారు, పండగలు చేస్తారు, పబ్బాలు చేస్తారు, అన్నీ చేసుకుంటారు, పూజలు పలహారాలు అన్నీ ఉంటాయి. కానీ యెహోవాను చూసి ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు తెలుసా? ఆయన ముందు నిలబడగల దేవుడు ఈ లోకంలో లేడు. హల్లెలూయా. అందుకే ఆమె ఏమంటుందో తెలుసా? మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును కింద భూమి అందును దేవుడే. ఆయన మించిన వాడు కానీ ఆయనతో సమానుడైన వాడు కానీ ఎవడూ లేడు. ఇది ఆమె చెప్పదలుచుకున్నటువంటి విషయం. కొంచెం మరొక కొన్ని మాటలు చెప్తాను చూడండి. అపోస్తలుల కార్యం 16వ అధ్యాయంలో ఎంతవరకు మనం ఏం నేర్చుకున్నామో కొన్ని మాటలు చెప్తాను చూడండి. పౌలు తన సువార్త పరిచర్యలో అవసరాన్ని బట్టి ధర్మశాస్త్ర క్రియలను చేసెను. ఈ కాలం వారు అవి చేయాల్సినటువంటి అవసరము ఎంత మాత్రం లేదు. పౌలు ఆ కాలంలో అవసరాన్ని బట్టి చేశాడు తప్ప ఈ కాలంలో మనకి ఎలాంటి అవసరము లేదు. పేతురు కూడా పౌలు గురించి ఒక సాక్ష్యాన్ని చెప్పాడు చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 15-16 వచనాలు. మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున, అంటే పత్రికలు రాస్తా ఉన్నాడు, వీటిని గురించి తన పత్రికలన్నిట్లోనూ బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యావిహీనులు, అంటే విద్యావిహీనులు అంటే చదువురాని వాళ్ళు, అస్థిరులైన వారు, దేవుని పైన పరిపూర్ణమైన విశ్వాసం లేనివారు, తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తన స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. అది అర్థమైందా? పౌలు రాసినటువంటి ఆ మాటలు ఏవైతే ఇంతకుముందు మనం నేర్చుకున్నామో ఆ మాటలు. ఏ మాటలు? నేను అన్యులకు అన్యుడనైతిని, ధర్మశాస్త్రం లేని వారికి ధర్మశాస్త్రం లేనివాడనైతిని, యూదులకు యూదుడినైతిని, బలహీనులకు బలహీనుడినైతిని అనే మాటలు పట్టుకొని మన వాళ్ళు ఏం చేస్తున్నారు? పాపులకు సువార్త చెప్పడానికి ఏమవుతున్నారు? పాపులైపోతూ ఉన్నారు. ఎట్లా పాపులు అవుతున్నారు? అబద్ధాలు చెప్తున్నారు, ఆశీర్వాదాలు చెప్తున్నారు, స్వస్థతలు చెప్తున్నారు. ఇవన్నీ పాప సంబంధమైన కార్యాలు. హల్లెలూయా. మీరు అంగీకరించడానికి బాధపడతారేమో కానీ ఒక మాట చెప్తా. ఎప్పుడు కూడా మీరు యేసుక్రీస్తు నమ్మితే స్వస్థత వచ్చిందని చెప్పడం తప్పు. అలా ఎప్పుడు చెప్పమాకండి. వారిలో విశ్వాసం ఉంచితే, వారు దేవుని పైన విశ్వాసం ఉంచితే అప్పుడు దేవుడు వారి ఎలా అద్భుతాలు స్వస్థత కార్యాలు చేస్తాడు. మీరు ఆశీర్వదించబడతారు అని మీరు చెప్పమాకండి. వారు వచ్చి విశ్వసిస్తే ఆశీర్వదించబడతారు. మీ అప్పులు తీరిపోతాయి, మీ కష్టాలు పోతాయి చెప్పమాకండి. వారు వచ్చి దేవుని దగ్గర స్థిరంగా నిలబడితే అప్పుడు దేవుడు వారి జీవితాల్లో కార్యం చేస్తాడు. కార్యం చేస్తే వస్తాను అంటే వాళ్ళని విడిచిపెట్టండి. వాళ్ళు అసలు దేవునికే అక్కర లేనే లేదు. దేవుడు మనకి చెప్పిన మాట ఏంటి? సువార్త ప్రకటించండి, అంతేగాని వారిని తీసుకొచ్చి మందిరంలో కూర్చోబెట్టండి అని చెప్పలా. కాబట్టి సువార్త ప్రకటించడమే మన లక్ష్యం. అయితే పౌలు మాటలను మనం వక్రీకరించకూడదు. ఆయన అక్కడున్న పరిస్థితులను బట్టి మాత్రమే తిమోతికి సున్నతి చేయించాడు. రెండో మాట ఏం నేర్చుకున్నాం? సమస్తము ఎరిగిన దేవుని మాట విని వాక్య పరిచర్యను చెయ్యాలి. దేవుని జ్ఞానమే ముఖ్యం. మన సొంత మాటలు చెప్పకూడదు, సొంత విధానాలు అవలంబించకూడదు, పేర్లు పెట్టి పిలవటాలు, ఇంకోటి ఏదో చేయటాలు చేయకూడదు, కింద పడేయటాలు, మరలా వాళ్ళనే పైకి లేపటాలు. కొన్ని వీడియోల్లో చూస్తే ఎట్లా ఉంటుందంటే, ఆ మందిరంలో ఉండేటటువంటి వాలంటీర్స్ ఉంటారు, వారిని స్టేజ్ మీదకి బలవంగానే వారి మీద చేయి పెట్టడమో నీళ్లు చల్లడమో చేయగానే కింద పడి గలగల కొట్టుకుంటూ ఉంటారు, గిలగల కొట్టుకుంటూ ఉంటారు. అదేంటి? వారు మందిరంలో ఉన్నారు, మందిరం పని చేస్తున్నారు, బహుశా పరిచర్య అప్పగించారు అంటే వారు యేసుక్రీస్తును విశ్వసించి బాప్తిసం పొందిన వాళ్ళే ఉంటారు. మరి వాళ్ళలో కూడా దెయ్యాలు ఇంకా ఎందుకున్నాయి అంటే నువ్వు చేసేది దెయ్యం పోదు కాబట్టి. అది నిజమైనా నువ్వు దొంగోడివే, అబద్ధమైనా దొంగోడివే, దొరికిపోతున్నావు అక్కడే. ఇట్లాంటి పిచ్చి పిచ్చి అన్నీ మీరు నమ్మమాకండి. సమస్తం ఎరిగిన దేవుని మాట విని వాక్యాన్ని ఎలా బోధించాలి? దేవుని వాక్యానుసారంగా మాత్రమే బోధించాలి. మూడో మాటని ఏం నేర్చుకుంటున్నామంటే, లూదియా గురించి నేర్చుకున్నాం. లూదియా వలె రక్షణను ఆలస్యము చేయకూడదు. మీరు మీ కుటుంబం రక్షణ పొందాలి. తర్వాత 4వ మాట, పుతోన్ అనే దయ్యం
సోది చెప్పింది కదా. ఆ సోది అనేది దెయ్యం ద్వారా చెప్పింది. అలాగే కొన్ని ఆచారాలు కూడా రాశాను అక్కడ. ఏంటవి? జాతకాలు చెప్పించుకోవడం, సోది చెప్పించుకోవటం, అంతరాలు ఒంటికి కట్టుకోవటం, కాలుకోటి, మలతాడుకోటి, చేతికోటి, మెల్ల ఒకటి, ఇంకా ఈ నడికట్టుకోటి, ఇక్కడ జబ్బల దగ్గర ఒకటి. ఎన్ని అంతరాలు కట్టుకున్నా డూపు. మీరు వాడికి డబ్బులు అనవసరంగా దండగ పెట్టారు. ఆ అంతరం నిన్నేం చేయలేదు, నిన్నేం రక్షించలేదు. తర్వాత చక్రాలు, దిష్టి చక్రం, ఆ చక్రం, ఈ చక్రం అని పెడతారు. ఈ చక్రాలు కూడా మిమ్మల్ని ఏమీ రక్షించలేవు. తర్వాత ముగ్గులు వేస్తూ ఉంటారు. ఇంటి ముందు ముగ్గు అయిపోతే ఎవడో పక్కెళ్తాడమ్మా. మూఢనమ్మకాలు, తుమ్మకూడదు, దక్కకూడదు, ఆడెదురు రాకూడదు, ఈడెదురు రాకూడదు, నల్ల పిల్లి ఎదురు రాకూడదు, ఎర్ర పిల్లి ఎదురు రాకూడదు. ఏంటి మూఢనమ్మకాలు? ఇవన్నీ కూడా దయ్యపు కార్యాలు. మీరు చేయకూడదు, చేయమాకండి. మీరు యేసుక్రీస్తుని విశ్వసిస్తే, యేసుక్రీస్తుని మీ ఇంటికి ఆహ్వానిస్తే మీరు అవన్నీ తీసి పక్కన పడేసేయండి. అంతరాలు తీసేయండి, నిమ్మకాయలు తీసేయండి, ఏది ఉంటే అది తీసి పక్కన పెట్టండి. గడపలకు ముగ్గులు, గడపకు ముగ్గు ఎందుకు వేస్తున్నారు? ఎందుకు చెప్పండి? ఏమో నాకేం తెలుసు, అందరూ వేసుకుంటున్నారా, నేను కూడా వేసుకుంటా. గడపకు ముగ్గు వేయటం వల్ల నీకు ఒరిగేది ఏం లేదు. దీనికి కొంతమంది అంటారు పసుపు అనేది రోగ నివారణి, యాంటీబయాటిక్. ఏ పసుపు అది? పసుపు రంగా, పసుపు పెయింటా, పసుపా? సరే, నువ్వు చెప్పిన లెక్క ప్రకారం మాట్లాడుకుందాం. పసుపు పెయింటా రోగ నివారణి, లేకపోతే పసుపు రంగా? పసుపు. మరి నువ్వేం చేస్తున్నావు? గడపకి పసుపు పెయింట్ వేస్తున్నావు. అది నీ తెలివి తెల్లారిపోయింది. అర్థమైందా? పసుపు నిజంగా రోగ నివారణ అయితే కొంచెం వేడి నీళ్ళు పెట్టుకొని అందులో కొంచెం పసుపు వేసుకొని కాసుకొని ఇంటి మొత్తం తాగండి, ఇబ్బంది లేదు. నీకు ఇంకా అనిపిస్తే పెనాయిల్తో ఇల్లు కడుక్కో. పసుపుతో కడిగేదేందమ్మా? మీరు ఇల్లు పెనాయిల్తో కడుగుతున్నారా లేకపోతే దేంతో కడుగుతున్నారు? మంచి పని చేశారు, లైజాల్తో కడుక్కుంటున్నారంట. వెరీ గుడ్, వండర్ఫుల్. అట్లా చేయండి. మళ్ళీ పసుపు నీళ్ళు చల్లేదు ఎందుకు ఇంటినండా? ఆడొచ్చిపోతే పసుపు నీళ్ళు చల్లాలి, ఈడొచ్చిపోతే పసుపు నీళ్ళు చల్లాలి, ఆడవాడు చచ్చిపోతే ఇక్కడ పసుపు నీళ్ళు చల్లాలి. పసుపు నీళ్ళు నేను రక్షిస్తాయి అనుకుంటున్నావా? దయ్యం నీ దగ్గర రాకుండా ఉండాలంటే ఏం చేయాలా? దేవుడు నీ ఇంట్లో ఉండాలి. అది లేకుండా నువ్వు పసుపు నీళ్ళు చల్లినా వేస్టే, ఎర్ర నీళ్ళు చల్లినా వేస్టే. తర్వాత ఇట్లాంటివన్నీ చాలా ఉన్నాయిలే, మనకు తెలియని ఏమని అన్నీ మీకు తెలుసుగా. మిగతాన్ని మీ ఖాతాలో వేసుకోండి. కాబట్టి ఇవన్నీ కూడా దయ్యపు బోధలు, దయ్యపు అనుకరణలు. కాబట్టి వీటన్నిటి కూడా విడిచిపెట్టండి. యేసుక్రీస్తు పైన విశ్వాసం ఉంచండి, మీకు సమస్తం మేలు జరిగిద్ది. ఆమేన్, హల్లెలూయా. నా ఇంటికి చూడండి, నేనుండే ఇంట్లో చూడండి, గారమండ కట్టలేదు, నిమ్మకాయలు కట్టలేదు, ఉన్నాయి కూడా బీకేసా. ఎప్పుడైనా చూసారా నేను ఏదైనా చేయడం? అంతరాలు ఉన్నాయా నా చేతికి ఏమన్నా? మరి నేను బాగానే ఉన్నాను కదా, మీకేమైంది? మీరు అంతకంటే బ్రహ్మాండంగా ఉంటారు. మా అమ్మాయిని కూడా చూడండి, మా అమ్మాయికి కూడా నేనేం కట్టలా, నల్ల దారం కట్టలేదు, ఎంటికల దారం కట్టలేదు, నల్ల పూసలు కట్టలేదు, కాటిక్కాయలు కేజీ అవి డజన్ల కాటిక్కాయలు తీసుకొచ్చి మొహం నిండా బలం లేదు, ఏం చేయలే. మా అమ్మాయి బ్రహ్మాండంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉంది. అవునా కదా? కాబట్టి అవేవి మిమ్మల్ని రక్షించలేవని ఇప్పటికైనా గుర్తించండి. వాటన్నింటిని విడిచిపెట్టి పరిపూర్ణంగా దేవుని పైన ఆధారపడి రక్షణ పొందడానికి ముందుకు కొనసాగుదాం. అటు రీతిగా దేవుడు మనందరిని నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకున్న తర్వాత మీకున్న సందేహాల గురించి అడుగుతా. మీకు ఏదైనా సందేహం ఉంటే నన్ను అడగండి, దానికి నేను పరిపూర్ణంగా సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తా. మహాపరిశుద్ధుడా, సర్వోన్నతుడా, మీకు స్తోత్రం. దేవా, ఇంతవరకు కూడా సహాయం చేసి నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు. అపోస్తుల కార్యము 16వ అధ్యాయంలో నుంచి కొన్ని విషయాలు మేము నేర్చుకుని ఉన్నాం. ఈ మాటలను అపవాది మా హృదయాల్లో నుంచి ఎత్తుకుని పోకుండా భద్రపరిచి స్థిరపరిచి వాక్యానుసారంగా నడుచుకునే కృప అనుగ్రహించండి. లూదియా ఎటు రీతిగా వినిన వెంటనే వాక్యానికి లోబడిందో, చెరసాలపు అధికారి ఏ విధంగా రక్షణ పొందడానికి తన కుటుంబాన్ని ప్రేరేపించి ప్రతి ఒక్కరు బాప్తిసం పొందారో, అటు రీతిగా మేమును మీ వాక్యాన్ని విని గైకొనుటకు సహాయం చేయండి. మా కుటుంబాలను రక్షించుకునేటటువంటి జ్ఞానము, నడవడిక మాకు అనుగ్రహించండి. మీ వాక్యముని పట్టుకొని అనేక మంది ఎదుట ప్రకటిస్తూ వారి ఎదుట మేము సాక్షులుగా మాదిరిగా నిలబడుతూ అనేక మందిని నడిపించడానికి సహాయం చేయండి. మీ కృపా కాపుదల మాకు సహాయంగా ఉంచి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. లైవ్లో వీక్షించిన వారిని కూడా జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించి దీవించండి. మీ వాక్యానుసారంగా నడుచుకునే కృప వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి, దీవించండి. మీ చిత్తమైతే మరలా మేమందరం కలుసుకునే వరకు కూడా
మీ కృపను తోడుగా ఉంచి క్షేమాన్ని అనుగ్రహించి నడిపించమని యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.